హనుమాన్ స్టోరీ చెప్పు. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్ని బాబు ఉన్నాడంట. ఆ బాబుకి తోక ఉందంట. ఆ బాబు పేరేంటి? తోకుంది బాబు. ఆ బాబు పేరేంటి? హనుమాన్. ఒకరోజు మరి అప్పుడు హనుమాన్ ఏం చేశాడంట? ఒకరోజు బయటికి వెళ్ళి ఆకలేస్తుంది అన్నాడంట. కానీ అక్కడ ఏమీ లేవంట తినడానికి. ఏమీ లేకపోతే తినడానికి అప్పుడు ఏం చేశాడు? ఆకాశంలోకి చూశాడంట. చూస్తే ఏం కనిపించింది? సన్ కనిపించింది. అవునా? సన్ కనిపించిందంట. సన్నని చూసి ఇదేదో ఆరెంజ్ లాగా బాగుంది, ఫ్రూట్ లాగా తినేద్దాం అనుకుని ఏం చేశాడు? లజ్జీ అని సన్న దగ్గరికి వెళ్ళిపోయాడంట. అప్పుడు వెళ్ళి సన్న దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? కసక్మని కొరికేసాడంట సన్నని. అప్పుడు ఏమైంది? సన్న దగ్గర ఆయి తగిలేసి హనుమాన్ మూత అంతా కాలిపోయిందంట. మూత అంతా రెడ్గా అయిపోయిందంట. అప్పుడు ఏమైంది? హనుమాను పప్పాడు, కిందకి పడిపోతే అప్పుడు వాళ్ళ డాడీ ఏం చేశారు? క్యాచ్ పట్టుకున్నారు. కోపం వచ్చింది కదా, వాళ్ళ డాడీ క్యాచ్ పట్టుకున్నారు. ఇలాగే ఉంటారు వాళ్ళ డాడీ కూడా. వాళ్ళ డాడీ క్యాచ్ పట్టుకుని ఎవరిది, ఎవరు ఇలా హనుమాన్ని పాడేశారు అందరూ అనేసి అడిగారంట. అడిగేటప్పుడు అందరూ ఏమో బాబాయ్ కోపపడొద్దు, మేము హనుమాన్కి గిఫ్ట్స్ బొమ్మలు అన్నీ ఇస్తామని చెప్పి గిఫ్ట్స్ ఇచ్చారంట. అప్పుడు హనుమాన్ పెద్దోడైపోయాడు. అప్పుడు హనుమాన్కి ఇంకా పెద్ద తోక వచ్చేసింది. తోక ఎక్కడ ఉంటుంది? తోక ఎక్కడ ఉంటుంది? అప్పుడు అందరూ ఏమన్నారు? అప్పుడు హనుమాన్ పెద్దోడైపోయాడు. అప్పుడు అందరూ ఏమన్నారు? జై హనుమాన్ అన్నారు. అవునా? ఏమన్నారు? జై హనుమాన్. జై హనుమాన్. చెప్పమ్మా. ఏం చెప్పాలి? హనుమాన్ చెప్పనా? అనగనగా ఒక ఊళ్ళో ఒక చిన్ని బాబు ఉన్నాడంట. ఆ బాబుకి తోకుందంట. ఆ బాబు పేరేంటి? స్వీటీ? హనుమాన్. ఒకరోజు హనుమాన్కి ఏమో ఆకలేసిందంట. బయట చూస్తేనేమో అసలు ఏమీ లేవంట తినడానికి. అప్పుడు ఆకాశంలో చూశాడంట. చూస్తే అక్కడ ఏముంది? సన్ ఉంది. సన్ని చూసి ఆరెంజ్ అనుకున్నాడంట. ఆరెంజ్ అనుకుని ఇది తినేద్దాము అని చెప్పేసి ఆకాశంలో జుయ్యి అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేశాడు? సన్నని కసక్మని కొరికేసాడంట. కొరికేస్తే ఏమైంది? ఆయి వచ్చేసి మూతి కాలిపోయింది. అప్పుడు మూత అంతా రెడ్గా అయిపోయింది. అప్పుడు ఏమైంది? హనుమాను పప్పాడు. పప్పోతే అప్పుడు కింద నుంచి వాళ్ళ డాడీ చూసారంట. చూసి వెంటనే వాళ్ళ డాడీ ఏం చేశారు? క్యాచ్ పట్టారు. క్యాచ్ పట్టి అప్పుడు వాళ్ళ డాడీకి కోపం వచ్చి అందరినీ తిట్టేశారంట. ఎవరిది మా హనుమాన్ని ఇలా పాడేశారు, ఎవరిది అని చెప్పి కోపం వచ్చిందంట. కోపం వస్తే అప్పుడు అందరూ మమ్మల్ని ఏమనకండి, మేము హనుమాన్కి మంచి గిఫ్ట్స్ టాయ్స్ ఇస్తాము. లాలీపాప్ కూడా ఇచ్చారంట హనుమాన్కి. లాలీపాప్ కూడా ఇచ్చారు. అప్పుడు హనుమాన్ హ్యాపీ ఫీల్ అయ్యాడంట. అప్పుడు హనుమాన్ పెద్దోడైపోయాడు. అప్పుడు ఇంకా పెద్ద తోక వచ్చింది. అప్పుడు అందరూ ఏమన్నారు? స్వీటీ? జై హనుమాన్ అన్నారంట. ఓకే.